పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో ఉన్నాము. సార్, ఎలా అనిపిస్తుంది అధ్యక్షుడిగా? అంటే ఎంపీ క్యాండిడేటే అధ్యక్షుడు అవుతారు అనుకున్నారు, కానీ పార్టీ కోసం మీరు ఎప్పటి నుంచో కష్టపడ్డారు, సైకిల్ మీద తిరిగిన రోజులు ఉన్నాయని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిగా, నేను కార్యకర్తకి పని ఉంటే అది మంచిగా అనిపిస్తుంది. సో ఈ మంచి పని, ఒక కొత్త బాధ్యత, కొత్త ఉత్సాహము కార్యకర్తలు ఉన్నది, ప్రజల్లో ఉన్నది. నేను వాళ్ళ ఒక నమ్మకాన్ని ఏ విధంగా నేను నిలబెట్టాలని చెప్పి ఆలోచన ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాని పరిస్థితి. మీలాంటి కట్టర్ కార్యకర్తలు ఎంతోమంది కష్టపడుతున్నారు పార్టీ కోసం. ఇప్పుడైనా అధికారంలోకి వస్తుందంటారా? ఇప్పుడు 2028లో 100% నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ. మరోవైపు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న పరిస్థితి మీ మీద. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా విమర్శలు చేయాల్సిందే వాళ్ళు, నేను వాళ్ళ మీద చేయాల్సి ఉంది. దాంతో ఏం కొత్త ఏం కాదు. మా విమర్శలు చేయనియండి, విమర్శలే మాకు ఆశీర్వాదాలు. రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? 18 ఏళ్ల పాలన ఏం చెప్పాలి దాని విషయంలో? మీరు ప్రజలను అడగని చెప్తారు ఏమంటారు అనేది. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజా వ్యతిరేక పాలన. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయి. స్థానిక సంస్థల గురించి ఏం చెప్పబోతున్నారు? బీజేపీ ఎక్కువ స్థానం పోటీ చేస్తుంది, ఎక్కువ స్థానం గెలుస్తుంది.